ఓంప్రకాష్ దగ్గరికి వెళ్దామండి. ఓంప్రకాష్ ఏం చెప్తారో చూద్దాం. ఓంప్రకాష్ గారు సినిమాకి రామోజీరావు గారికి ఉన్న అనుబంధం ఎటువంటిది? ఆయన లేని లోటు చిత్ర పరిశ్రమ ఏ విధంగా ఉండబోతుంది? 100% లోటేనండి. నాకండి ఏమనిపిస్తుందంటే, మనకి ఇటు మీడియా మొగలుగా రామోజీరావు గారండి, అలాగే మూవీ మొగలుగా రామానాయుడు గారు చెప్పుకుంటామండి. కానీ రామోజీరావు గారి మీద రామానాయుడు గారి ప్రభావం కూడా అంటే ఫిలిం మేకింగ్ వరకు ఉందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే రామానాయుడు గారు ఏదైనా కానీ ఒక సినిమా తీయాలి అంటే ఐఎమ్ నాట్ ఏంటి ప్రపోజల్ మేకర్ కాదు, నేను ప్రొడ్యూసర్ని, కాబట్టి A to Z నాకు తెలియాలి అనేటువంటి ఒక నిక్కచ్చి అభిప్రాయాలతో ఉండేవాళ్ళండి. సేమ్ అదే రామోజీరావు గారిలో కనిపిస్తుందండి. ఆయన అట్లూరి రామారావు గారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించినా కానీ తాను తీస్తున్న సినిమా ఏమిటి, దానికి టైటిల్ ఏం పెట్టాలి, ఏ డైరెక్టర్ని తీసుకోవాలి, ఏ ఆర్టిస్ట్ని తీసుకోవాలి, కథని ఎవరెవరు ఎలా తయారు చేయాలి, ఎవరెవరు దాన్ని మెరుగుపరచాలి అనే విషయంలో క్షుణ్ణంగా ప్రతిదీ కూడాను పిన్ పాయింట్గా తెలుసుకుని కానీ సినిమాని సెట్స్ మీద తీసుకెళ్లేవాడు కాదండి. ఎందుకంటే ఈ రోజున 1984లో శ్రీవారికి ప్రేమలేఖతో మొదలుపెట్టి 2014లో బీరువా లేకపోతే బెట్టింగ్ బంగారాజు ఈ సినిమాల వరకు ఆయన ప్రస్థానం చూస్తేనండి, ఆయనకి 87 సంవత్సరాలు, ఆయన తీసింది 87 చిత్రాలు. అది రామానాయుడు గారి లాగానే వివిధ భారతీయ భాషల్లో తీసినటువంటి వ్యక్తి. పైగా ఇంకోటి ఏంటంటే, ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన ఎప్పుడు స్టార్స్ వెనకాల పడలేదండి. అంటే ఒక కథని నమ్ముకుని, ఆర్టిస్టులు నమ్ముకుని, ఒక దర్శకుడి మీద ఒక నమ్మకంతో ఆయన చిన్న చిన్న చిత్రాలే తీశారు. అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్యూర్ అన్నది పక్కన పెడితే, ఎందుకంటే ఇంకొక లాభం ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలు తీయటం వల్ల కాస్త అటు ఇటు అయినా పెద్ద నష్టమే ఉండదండి. అంటే జీవితాలు రోడ్డున పడడం అలాంటి పరిస్థితి అసలు రాదు. ఆర్టిస్టులకు కూడా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులను పరిచయం చేసిన అవకాశం ఉంటుంది, అలాగే నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ని పరిచయం చేసే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు అన్నట్టుగా లోటు ఏమిటి అంటే అదే లోటు అండి. అంటే కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు తీసే చిన్న నిర్మాతలు తగ్గిపోతున్న ఈ టైంలో రామోజీరావు గారు లాంటి వ్యక్తి నిర్యాణము అనేది చిన్న సినిమాలో నటించేటువంటి ఆర్టిస్టులు కావచ్చు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద లోటు అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే అండి, సినిమా రంగానికి కంట్రిబ్యూషన్ ఏమిటి అన్నప్పుడు, ఎందుకంటే నేను రామానాయుడు గారితో పోల్చింది ఏదైతే మీరు ఫస్ట్లో చెప్పినట్టుగా ఏది కొబ్బరికాయ నుంచి గుమ్మడికాయ దాకా ఆ కాన్సెప్ట్ అండి అసలు అత్యద్భుతమైన కాన్సెప్ట్ అండి. అంటే ఒక సినిమా షాట్ కోసం ఏదో బయటికి వెళ్ళాలి, ఇంకెక్కడికో వెళ్ళాలి అన్న ఆస్కారమే లేకుండా, ఎందుకంటే విదేశాలకు వెళ్ళాల్సిన సెట్స్ కూడానండి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి. చాలామందికి మనకి అంటే రెగ్యులర్ సినిమా థియేటర్లో కూర్చునే ఆడియన్స్ ఇది లండన్లో తీశారు కదా, ఇది ఇంకెక్కడో తీశారు కదా అనుకుంటారు. కానీ ఆ రకమైనటువంటి ఇళ్ళు కానీ, ఆ రకమైనటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ రామోజీ ఫిలిం సిటీలో ఉందండి. అది పల్లెటూరుని చూపిస్తుంది, ఎయిర్పోర్ట్ని చూపిస్తుంది, రైల్వే స్టేషన్ని చూపిస్తుంది, విదేశాలను కూడా అదేదో విదేశాల్లో తీసినటువంటి ఒక భావన కలిగించేటువంటి, ఒక మంత్రముగ్ధుల్ని చేసేటువంటి ఒక ఫిలిం సిటీని నిర్మించడం అన్నది కూడా ఆయన గొప్ప థాట్ అండి. ఎలాగైతే రామానాయుడు గారు సినిమా నిర్మాణం నుంచి మొదలుపెట్టి ఈ రోజున ల్యాబ్ అని, ఎగ్జిబిషన్ అని, డిస్ట్రిబ్యూషన్ అని ఇలా రకరకాలుగా విస్తరించారో, దానికి 10ంతల ఆలోచనతో రామోజీరావు గారు వితిన్ తక్కువ స్పాన్లో 87 సినిమాలు తీయటువంటి అదేమి ఆషామాషి వ్యవహారం కదండి. అలాగే ప్రతి విషయాన్ని కూడా అంటే ఇందాక మనం చెప్పుకున్నప్పుడు అండి, అన్నదాత పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత ఈనాడుకి వెళ్ళారండి. అలాగే సితార పత్రిక స్టార్ట్ చేసిన తర్వాత ఆయన సినిమాలు తీయడం మొదలుపెట్టారండి. సినిమా రంగంలో కూడా ఎగ్జిబిషను, డిస్ట్రిబ్యూషను, ప్రొడక్షను, అవుట్డోర్ యూనిట్ ప్లస్ ఒక పెద్ద స్టూడియో, ఒక 2000 ఎకరాలలో ఒక పెద్ద స్టూడియో. ఈ రోజున చాలామంది అప్పుడు అనుకున్నది అంటే తెలుగు సినిమాలు తీయడానికి ఇంత పెద్ద స్టూడియో అవసరం అనుకున్నారు. కానీ ఆయన అదంటే తెలుగు సినిమాలు కాదు, భారతీయ సినిమాలు అంటే ఇతర రాష్ట్రాల్లో సినిమాల నిర్మాణం జరుగుతున్న అన్నీ కూడాను రామోజీ ఫిలిం సిటీలో జరగాలనుకుంటే ఆయన ఆలోచన కానీ థాట్ కానీ ఎక్కడ దాకా ఉందంటే విదేశాల నుంచి కూడా వచ్చి రామోజీ ఫిలిం సిటీలో సినిమాలు తీసినటువంటి పరిస్థితి. ఆ రకంగా పత్రికా రంగానికి ఆయన ఎంత చేశారో అది చాలామందికి తెలుసు. కానీ సినిమా రంగానికి చేస్తే ఆయన ఎక్కువ పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు కాదు, ఎక్కువ ప్రచారంలో ఉండేవాళ్ళు కాదు సినిమా రంగానికి సంబంధించి. అలాగే ఏదో 100 days ఫంక్షన్స్ అని, హడావిడి ఓపెనింగ్స్ ఇలాంటి వాటిలో ఎప్పుడు పాల్గొలేదు కాబట్టి ఇది కొంత తక్కువ తెలుసు అండి. ఇంకొకటి ఏంటంటే నంది అవార్డ్స్ పెట్టినట్టుగానే అండి, దానికి ధీటుగా సితారా అవార్డ్స్ అని చెప్పి ఆయన కంటిన్యూగా 3 ఏళ్ళు ఇచ్చారండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన కూడా చిత్ర నిర్మాణంలోకి భాగం అయ్యారో, నేను సినిమాలు తీస్తూ నా సంస్థ ఒక అవార్డులు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు, జెన్యున్గా ఉండదు అని చెప్పేసి గౌరవంగా సితారా ఫిల్మ్ అవార్డ్స్ని ఆపేశారండి. అంత గొప్ప వ్యక్తి, విలువలకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి అండి రామోజీరావు గారు. ఓంప్రకాష్ గారు, రామోజీరావు గారు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ గురించి చెప్పారు, ఆయన చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రోత్సాహం గురించి కూడా చెప్పారు. ఇప్పుడు భవిష్యత్తులో
చిత్ర పరిశ్రమ, రామోజీ ఫిల్మ్ సిటీ ఏ విధంగా ముందుకెళ్ళచ్చు? అంటే ఖచ్చితంగా ముందుకే వెళుతుందండి. ఎందుకంటేనండి ఆయన విజన్ అండి. ఇందాడ ఫస్ట్ నేను అన్నట్టుగా అండి ఏదో రామోజీ ఫిలిం సిటీ అంటే ఆ ఫిలిం సిటీ అనే టైటిల్ చూసాండి చాలామంది ఏదో సినిమాలు తీసుకోవడానికి ఆయన పెట్టారు. ఒక సినిమాలో ఒక వీధిని ఎక్స్ప్లోర్ చేస్తారు, లేకపోతే ఒక ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తారు, తర్వాత ఇంకొక 2-3 సినిమాల్లో దాన్ని చూస్తారు. కానీ పదే పదే అదే అంటే అదే స్ట్రీట్స్ని కానీ అదే ఈ ఏదైతే ఇది ఉంటుందో మోడల్స్ని కానీ ఎన్ని సినిమాల్లో చూపించగలరు అనేటువంటి ఒక డౌట్ వచ్చిందండి చాలామందికి. ఆయన ఎంత విజనరీ అంటే ఇది సినిమాల కోసం తీసింది కాదు బాబు అని చెప్పి ఒక పర్యాటక కేంద్రంగా మార్చేశారు దాన్ని. అలాగే చాలామంది జంటలు హనీమూన్కి రావడానికి వీలుగా అక్కడ వసతులు ఏర్పాటు చేశారు. అలాగే ట్రేడ్ యూనియన్స్ అంటే సినిమా రంగానికి చెందిన ట్రేడ్ యూనియన్స్ అండి, ఆ ట్రేడ్ బాడీస్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలి పెద్ద స్థాయిలో అనుకుంటే హాయిగా వెళ్ళి హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో పెట్టుకుందాము, ఒక 2 రోజులో 1 రోజు పూర్తి స్థాయిలో హ్యాపీగా అక్కడ ఉండొచ్చు, అంటే ఒక పిక్నిక్ స్పాట్కి వెళ్ళినట్టు ఉంటుంది, మన ట్రేడ్ యూనియన్ మీటింగ్స్ జరిపినట్టుగా ఉంటుంది, కాబట్టి చాలా చక్కగా ఉంటుంది అనేటువంటిది. అంటే ఒక రకంగా అది కేవలం ఫిలిం సిటీ కాదండి, పేరుకే రామోజీ ఫిలిం సిటీ, కానీ అది పర్యాటక కేంద్రం అయిపోయింది. ఈ రోజున భారతదేశంలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణకి రాగానే ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి ఎలా వెళ్ళాలి, టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, అక్కడికి దిగిన తర్వాత ఎంత సమయం పడుతుంది దాని మొత్తాన్ని చూడడానికి అనేటువంటి ఒక పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని మార్చేశారు. ఆ రకంగా అంటే సినిమాల షూటింగులు ఎన్ని జరుగుతాయి ఎన్ని జరుగు అన్నది పక్కన పెడితేనండి రామోజీ ఫిలిం సిటీకి ఆదరణ మాత్రం రకరకాల యాంగిల్లో ఖచ్చితంగా పెరిగే ఆస్కారం అయితే ఉందండి. ఎందుకంటే ఈ రోజున పర్యాటక రంగం అన్నది విపరీతంగా పెరుగుతుందండి. కాబట్టి ఆ రకంగా రామోజీ ఫిలిం సిటీకి ఎలాంటి ఢోకా లేదు. అయితే ఏంటంటే చిన్న సినిమాల నిర్మాతలను మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళండి. ఇందాక ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా చిన్న సినిమాల నిర్మాతలు ఏదైనా కానీ సరే కష్టం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనగానే ఆయన వంతుగా ఏం చేయాలి, ఎలా చిన్న సినిమాలని గట్టెక్కించాలన్న విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయన థియేటర్స్ కూడా అంటే కొన్ని కట్టినప్పుడు మయూరి థియేటర్స్ అది కట్టినప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా చిన్న నిర్మాతలకి ఉపయోగపడే విధంగా చేసేవాళ్ళండి. ఇంకొక విషయం చెప్తానండి, ఇక్కడ నీకోసమని గంటా శ్రీనివాస్ ఒక సినిమా తీశారండి, రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది. రవితేజ హీరో, శ్రీను వైట్లకి ఫస్ట్ సినిమా. అయితే ఆ సినిమాని రామోజీరావు చూసి బయట మార్కెట్లో అంటే ఫిగర్స్ చెప్పడం కరెక్టో కాదు, ఇది చాలా సంవత్సరాలు అయింది కాబట్టి చెప్పొచ్చేమో, దాదాపు ఒక 27 లక్షలు ఆ సినిమాకి ఎవరో కొంటాను అంటే కాదు చాలా మంచి సినిమా, ఇది ఖచ్చితంగా ఆడుతుంది, దీన్ని మనం ప్రమోట్ చేద్దాము అని అప్పట్లో ఆయన డబల్ రేట్ ఇచ్చి 54 లక్షలకు కొన్నారట. కొన్న తర్వాత చాలా మంచి సినిమా తీసావు శ్రీనివాస్ అని అభినందించాడు. ఉదయం ఆయన ప్రత్యేకంగా చెప్తున్నారంటే రామోజీరావు గొప్పతనం ఏంటంటే ఆ అమౌంట్ కూడానండి ఇమ్మీడియట్గా 20వ తారీఖు చెక్ డేట్ రాసి 27ని ఇచ్చారట. ఆయన అడిగారట ఏంటి 20న ఉంటే చెక్ డేట్ 27 నాతో సంతకం ఎందుకు పెట్టించుకున్నా అంటే ఆ రోజు మీరు లేరండి అని. అంటే నేను బయటికి వెళ్తానని తెలిసినప్పుడు ముందే పెట్టించుకోవాలి కదా. ఆ నిర్మాత ఏమనుకుంటాడు, అతను ఎంతమంది కమిట్ అయ్యి ఉంటాడు, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ, ఏదో మనం డబ్బులు ఇస్తాము ఆ డబ్బుల్ని సర్దొచ్చు అని. కాబట్టి ఇంత ఆలోచించి అంటే ఒక చిన్న నిర్మాత ఎన్ని కష్టాలు పడతాడు, వాళ్ళకుండే సమస్యలు ఎలాంటివి అన్నది చాలా డీటెయిల్డ్గా ఆలోచించి ఆయన ఏ విషయంలో కానీ నిక్కచ్చిగా ముందుకడుగు వేస్తూ వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆయన్ని ఇటు పత్రికా రంగం కావచ్చు, ఇటు సినిమా రంగం కూడా